హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఉల్లిపాయ పులుసు తయారు చేసుకుందాం. ఉల్లిపాయ పులుసు ఆరోగ్యానికి చాలా మంచిది. వెంటనే చలువ చేస్తుంది. మెంతులు వేసుకొని ఉల్లిపాయ పులుసు చేసుకోవాలండి. మెంతులు వేసుకోవడం వల్ల ఉల్లిపాయ పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చిక్కగా చేసుకోవాలి ఉల్లిపాయ పులుసు. ఉల్లిపాయ పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా కావలసిన పదార్థాలు: 4 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా ముక్కలు చేసుకొని ఉంచుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు, 1 స్పూన్ మెంతులు, పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు, 5 పచ్చిమిర్చి. ఫస్ట్ పాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. మెంతులు వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు చిటపటలాడాక ఇందులో ఉల్లిపాయలు వేసుకుందామండి. ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులో సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేయడం వలన ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఉల్లిపాయ ముక్కలు, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు ఇందులో 5 పచ్చిమిర్చి వేసుకుందాం. ఫస్ట్ వేసేయకూడదండి పచ్చిమిర్చి. ఫస్ట్ వేసేస్తే మెత్తబడిపోతాయి. ఇలా కొంచెం ఉల్లిపాయలు వేగాక అప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకుందాం. వేసుకొని కొంచెం బాగా దోరగా వేయించుకోవాలి. వేగినాయి కదండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారం వేసుకోవాలి. మీకు సరిపడగా మీకు ఎంత కారం అయితే తింటారో అంత కారం వేసుకోవాలి. ఇందులో కొంచెం కారం ఎక్కువైతేనే బాగుంటుంది. ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇంకొక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇందులో వేసుకొని బాగా కలుపుకుందాం. కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. బాగా దగ్గర పడాలండి పులుసు. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకోవాలి. కొంచెంసేపు మరిగాక చూసుకొని ఏది తక్కువైతే అది ఇప్పుడే వేసుకోవాలి. నాకైతే ఉప్పు సరిపోలేదు. ఇందులో ఉప్పు వేసుకుంటున్నాను. ఇది బాగా దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెంసేపు మళ్ళీ మరిగించుకుందాం. దగ్గర పడుతుంది కదండి. ఇలా కలుపుతూ ఉండాలి. బాగా దగ్గరగా అవ్వాలి ఉల్లిపాయ పులుసు. చిక్కగా ఉంటేనే ఉల్లిపాయ పులుసు టేస్ట్గా ఉంటుంది. ఈ ఉల్లిపాయ పులుసుకి మెంతులు వేసుకోవడం వల్ల బాగా టేస్ట్ వస్తుందండి. మెంతులు అసలు స్కిప్ చేయకండి, మెంతులు వేసుకోవాలి. లాస్ట్ ఫైనల్గా ఇందులో కొత్తిమీర వేసుకుందాం. పులుసు రెడీ. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. కామెంట్ చేయండి. ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.